శేషులు కాంపల్లి బ్రహ్మయ్య, విజయలక్ష్మి, కాంపల్లి రాంబాబు, సరోజ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘ అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ శాంతి మరియు కర్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. మరణించిన ఆప్తుల్ని స్మరించుకుంటూ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు అభినందనీయులని పుట్టి హరికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భోపన సురేష్, దుర్గాప్రసాద్, హర్ష యాదవ్, జోషి, వైష్ణవ్ ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు కాంపల్లి బ్రహ్మయ్య గారు మరియు వారి సతీమణి విజయలక్ష్మి గారు, వారి కుమారుడు కాంపల్లి రాంబాబు గారు, కాంపల్లి సరోజ గారు, వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున గుడివాడలోని కర్ల వృద్ధాశ్రమం నందు, శాంతి వృద్ధాశ్రమం నందు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మొన్న కార్యక్రమానికి మా బొప్పన సురేష్ గారు ముఖ్య అతిథికి ఇచ్చారు. వారు ఈరోజు వారి సర్కిల్లోనే జరిగింది వాళ్ళ కార్యక్రమం. ఆయనకు కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కీర్తిశేషులు కాంపల్లి రమ్మయ్య గారు, అలాగే విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం నిమిత్తం ఇక్కడ కర్ల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, మరియు కీర్తిశేషులు కాంపల్లి రాంబాబు గారు, సరోజ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో మరి శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరియు ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వృద్ధచరణాలలో భోజనాలు ఏర్పాటు చేయడమైంది. 2500 దాటి ప్రోగ్రాంలు చేస్తున్నారంటే సంవత్సరానికి దాదాపు 200 ప్రోగ్రాం నుంచి చేస్తున్నారు. ఇలాంటి అధికారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెబుతూ ఈ ఆశ్రమంలోనే ఇప్పుడు ఈ మధ్యనే ఆశ్రమంలో పెట్టిన దాదాపు అధికారే ఒక 20-25 ప్రోగ్రాంలు ఈ ఆశ్రమంలో చేశారు. ఎందుకంటే నడిబొడ్లో ఉంది, దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అధికారు. ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు.